ఈ వీడియోలో టీఎస్ ఈసెట్ 2018లో అడిగిన ట్రాన్స్ఫార్మర్ మీద ఈసెట్ బిట్స్ని సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం, when three-phase connections can be used in transformer to introduce a phase difference of 30 degrees between its output and corresponding input. So ఒక 3-phase కనెక్షన్ ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. సో ఇన్పుట్కి అవుట్పుట్కి డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉండాలంటున్నాడు, 30 degrees డిఫరెన్స్ ఉంటున్నాడు. సో 30 degrees డిఫరెన్స్ ఉండే విధంగా ఉండే కనెక్షన్ ఏంటి, స్టార్ స్టార్ కనెక్షనా, స్టార్ డెల్టానా, డెల్టా డెల్టానా, డెల్టా జిగ్జాగ్ కనెక్షన్ అంటున్నాడు. సో స్టార్ స్టార్లో పాసిబుల్ కాదు, స్టార్ స్టార్లో 0 degrees ఉంటుంది. సో ఇది కూడా 0 degrees ఉంటుంది. సో ఇక్కడ మాత్రం పాసిబుల్ అవుతుంది 30 degrees, ఇక్కడ 30 degrees పాసిబుల్ అవుతుంది. సో అది కూడా ఎలా పాసిబుల్ అవుతుంది చూద్దాం. సో ఇక్కడ స్టార్ కనెక్షన్ అన్నాడు. సో వచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను స్టార్లో ఉన్న ఫేస్ వోల్టేజ్ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే స్టార్లో ఉన్న లైన్ వోల్టేజ్ని డ్రా చేస్తున్నాను. సో లైన్ వోల్టేజ్ సో వచ్చేసి ఏంటి, ఆర్ ఫేస్, నెక్స్ట్ అలాగే వై బి, ఇది వచ్చేసి ఏంటి లైన్ వోల్టేజెస్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫేస్ వోల్టేజ్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఫేస్ వోల్టేజ్. సో స్టార్ కనెక్షన్లో సో లైన్ వోల్టేజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫేస్ వోల్టేజ్కి 30 degrees లీడింగ్లో ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు లైన్ వోల్టేజ్కి ఫేస్ వోల్టేజ్ 30 degrees లాగింగ్లో డ్రా చేయాలి. వచ్చేసి ఏంటి, ఫేస్ వోల్టేజ్ 30 degrees లాగింగ్లో ఉంటుంది, 30 degrees లాగింగ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి లైన్ వోల్టేజ్, ఇక్కడ ఫేస్ వోల్టేజ్. సో మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, సేమ్ ఫేస్ వైండింగ్, డెల్టా ఫేస్ వైండింగ్లో కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, నెక్స్ట్ సో డెల్టాలో కూడా డ్రా చేస్తున్నాను. సో డెల్టాలో డ్రా చేసి అనుకోండి. సో డెల్టాలో డ్రా చేసి ఏం చేయాలి, డెల్టాలో ఉన్న ఫేస్ వోల్టేజ్ వచ్చేసి ఏం చేయాలి, సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ డ్రా చేశాను. ఇది వచ్చేసి ఏంటి, సో డెల్టాలో ఉన్న ఫేస్ వోల్టేజ్. సో ఫేస్ వోల్టేజ్ ఇన్ డెల్టా కనెక్షన్. సో సిమిలర్గా రిమైనింగ్ డ్రా చేసాం అనుకోండి, అలాగే సో ఈ వాల్యూ వస్తుంది. సో డెల్టాలో డ్రా చేశాను. డెల్టాలో వచ్చేసి ఏం చేసాము, డెల్టాలో ఫేస్ వోల్టేజ్ డ్రా చేసాము. సో డెల్టా కనెక్షన్లో ఫేస్ వోల్టేజ్, నెక్స్ట్ అలాగే లైన్ వోల్టేజ్ రెండు వచ్చేసి ఎలా ఉంటాయి, సేమ్. సో కాబట్టి సో లైన్ వోల్టేజ్ కూడా ఏమవుతుంది, సేమ్ అదే అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటి, డెల్టా కనెక్షన్లో ఉన్న లైన్ వోల్టేజ్. సో కానీ మనకు వచ్చేసి ఏంటి, స్టార్ కనెక్షన్లో లైన్ వోల్టేజ్. సో స్టార్ కనెక్షన్లో లైన్ వోల్టేజ్ వచ్చేసి ఎలా ఉంది, సో ఈ డైరెక్షన్లో ఉంది. ఇది వచ్చేసి లైన్ వోల్టేజ్ ఇన్ స్టార్ కనెక్షన్. సో డెల్టా కనెక్షన్లో ఎలా వచ్చేసి ఇక్కడ ఉంది. సో రెండు మధ్య యాంగిల్ డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంటుంది, 30 degrees ఉంటుంది. సో కాబట్టి స్టార్ డెల్టా కనెక్షన్ వచ్చేసి ఏంటి, 30 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్, సో నార్టన్స్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మోర్ ఎకనామికల్ ఇన్ సేవింగ్ మెటీరియల్ ఇఫ్. సో కండిషన్, టర్న్స్ రేషియో నియర్లీ యూనిటీ, రేషియో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ లో, టర్న్స్ రేషియో ఈజ్ 0.5, రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ హై. సో మోర్ ఎకనామికల్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మోర్ ఎకనామికల్. సో మనకు సేవింగ్ ఆఫ్ కాపర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే K ఇంటూ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో కే వాల్యూ నియర్ టు యూనిటీ. కే వాల్యూ వచ్చేసి ఎలా ఉండాలి, నియర్ టు యూనిటీ. కే వాల్యూ నియర్ టు యూనిటీ ఉందనుకోండి, అప్పుడు కాపర్ సేవింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు చాలా ఎకనామికల్గా ఉంటుంది. సో కాబట్టి వచ్చేసి ఆప్షన్ వచ్చేసి ఏంటి, టర్న్స్ రేషియో N2/N1 వచ్చేసి ఎలా ఉండాలి, నియర్ టు యూనిటీ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ట్రాన్స్ఫార్మర్స్ లామినేటెడ్ కోర్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. వచ్చేసి ఏంటి, ఎడ్డీ కరెంట్ లాసెస్. ట్రాన్స్ఫార్మర్ కోర్ని ఎందుకు లామినేట్ చేస్తామంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. సో 5 kVA 200 volts bar 100 volts single phase transformer delivers 50 ampere at rated voltage. The input current is, so వచ్చేసి I2 ఇచ్చాడు,
I2 వచ్చేసి 50 ఆంపియర్స్ అంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? సో I1 ఏంటో కనుక్కోమంటున్నాడు. ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఇచ్చాడు. సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి ఏంటి? V1 ఈక్వల్ టు 200, V2 100 volts. సో అయితే I1 కనుక్కోవాలి. సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K ఈక్వల్ టు N2/N1 దట్ ఈక్వల్ టు V2/V1. సో దట్ ఈక్వల్ టు ఏం చేస్తాం ఇక్కడ? I1/I2. ఇక్కడ రివర్స్లో ఉంటాయి పొలారిటీ ఈ రెండు. సో ఇక్కడ రివర్స్ రాయాలి, I1/I2. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాను. V2/V1. V2/V1 వచ్చేసి ఎంత వాల్యూ? 100/200 దట్ ఈక్వల్ టు I1. సో డివైడెడ్ బై I2 ఉంది, ఇటు పక్క వస్తే ఇంటూ I2 వస్తుంది. I2 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది? 50 ఉంది. సో వాల్యూ సాల్వ్ చేసాం అనుకోండి, 1/2 ఇంటూ 50. 1/2 ఇంటూ 50 వచ్చేసి ఎంత వాల్యూ? 25 ఆంపియర్. సో I1 ఈక్వల్ టు ఎంత? 25 ఆంపియర్. నెక్స్ట్ ప్రాబ్లం. In a single phase transformer has a turns ratio of 4:1. సో టర్న్స్ రేషియో అంటే ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడు? N1/N2, 4/1 ఇచ్చాడు. సో మనం ఏం చేయొచ్చు? N2/N1 కనుక్కోవచ్చు. సో K ఈక్వల్ టు N2/N1 దట్ ఈక్వల్ టు 1/4. K వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేసాం. ఇఫ్ ద సెకండరీ వైండింగ్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 1 ohm. సో సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? R2 ఈక్వల్ టు 1 ohm అంటున్నాడు. అయితే సెకండరీ రెసిస్టెన్స్ రెఫర్ టు ప్రైమరీ. సో ప్రైమరీలోకి మూవ్ చేస్తే ఎంత ఉంటుంది అంటున్నాడు. సో R2 డాష్ కనుక్కోవాలి. R2 డాష్ ఈక్వల్ టు R2/K². సో R2 వాల్యూ 1 ohm, K వాల్యూ 1/4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 1/16 వస్తుంది, న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చేసి ఏంటి? 16 ohm. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 16 ohm. సో నెక్స్ట్ ప్రాబ్లం. ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వుడ్ బి నెగిటివ్. సో రెగ్యులేషన్ వచ్చేసి నెగిటివ్ జనరల్లీ అట్ ఫాలోయింగ్ పవర్ ఫ్యాక్టర్. ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర నెగిటివ్ ఉంటుంది అంటున్నాడు. సో మనకు వచ్చేసి ఏంటంటే ఫార్ములా, రెగ్యులేషన్ ఫార్ములా, రెగ్యులేషన్ ఈక్వల్ టు సో I2 R0 cos pi, సో ప్లస్ ఆర్ మైనస్ I2 X0 sin pi బై నో లోడ్ వోల్టేజ్ E2. సో ప్లస్ సైన్ వచ్చేసి దేనికి ఉంటుంది? లాగింగ్ లోడ్కి ఉంటుంది. మైనస్ సైన్ లీడింగ్ లోడ్స్కి ఉంటుంది. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర పాసిబుల్ కాదు, ఎందుకంటే I2 R0/E2 వస్తుంది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర, అక్కడ నెగిటివ్ రెగ్యులేషన్ పాసిబుల్ కాదు. 0.8 లాగింగ్ దగ్గర పాసిబుల్ కాదు, ఎందుకంటే లాగింగ్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఈ పారామీటర్ వచ్చేసి ఏం చేస్తున్నాం? I2 R0 cos pi ప్లస్ I2 X0 sin pi, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. రెండింటిని యాడ్ చేస్తే ఎప్పుడు నెగిటివ్ వాల్యూ అనేది పాసిబుల్ కాదు. సో కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ లీడింగ్. సో లీడింగ్ దగ్గర పాసిబిలిటీ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే లీడింగ్ కండిషన్స్లో మనం నెగిటివ్ సైన్ యూజ్ చేస్తాం కాబట్టి 2 టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ హై వాల్యూ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ రెగ్యులేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి? సి కరెక్ట్ ఆప్షన్. 0.2 లీడింగ్ కండిషన్స్.